ఒక కేసు, ఒక మిస్టరీ, ప్రతి క్లూ వెనుక మరో రహస్యం. ఇలాంటివి మీకు ఇష్టమైతే ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఈ సినిమా నిజంగా థ్రిల్ ఇచ్చిందా లేక మధ్యలో బోర్ కొట్టిందా? చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఈ సినిమాలో కథ మొత్తం ఒక మిస్టీరియస్ కేసు చుట్టూ తిరుగుతుంది. హీరో అయిన సీతారాం ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మొదట ఇది సాధారణ కేసులాగా కనిపించినా కొంచెం కొంచెంగా కొత్త ట్విస్టులు బయటకు వస్తాయి. ప్రతి క్లూ వెనుక మరో ప్రశ్న, ప్రతి ప్రశ్న వెనుక మరో అనుమానం. ఇలా కథ ముందుకు సాగుతుంది. ప్రేక్షకులు కూడా హీరోతో పాటు ఎవరు నిజమైన నేరస్తుడు అని ఊహించుకుంటూ వెళ్తారు. మధ్యలో వచ్చే ట్విస్టులు కథను ఆసక్తికరంగా ఉంచుతాయి. మొదటగా ఈ సినిమాలో మిస్టరీ ఎలిమెంటు చాలా బాగా వర్క్ అయింది. ప్రతి సీన్లో సస్పెన్స్ ఫీల్ వస్తుంది. హీరో యాక్టింగ్ విషయానికి వస్తే హీరో తన పాత్రను చాలా నేచురల్గా చేశాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్లో అతని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సస్పెన్స్ సీన్స్లో వచ్చే బీజిఎం సినిమా ఫీల్ను ఇంకా పెంచింది. కొన్ని సీన్స్లో మ్యూజిక్ వల్ల టెన్షన్ ఇంకా బాగా ఫీల్ అవుతాం. కొంచెం మైనస్ అనిపించిన విషయాలు ఏంటంటే సినిమా మధ్యలో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. కొన్ని క్యారెక్టర్స్ గురించి ఇంకాస్త క్లారిటీ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అయితే ఇవి చిన్న చిన్న మైనస్లు మాత్రమే. మొత్తం సినిమా ఫీల్ పై పెద్దగా ప్రభావం చూపవు. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. మిస్టరీ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నా రేటింగ్ వచ్చేసి 5కి 3.5. ఒకసారి చూడదగిన మంచి థ్రిల్లర్ అనిపిస్తుంది. మీరు ఈ సినిమా చూసారా? చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.